అనగనగా ఒక గ్రామంలో ఒక గొప్ప ధనికుడు ఉండేవాడు. ఆయనకి 3 కూతుళ్ళు, మగ పిల్లలు లేరు. ఆయన అంతులేని ధనం కూడబెట్టి దాచుకున్నాడని అందరూ చెప్పుకునేవారు. ఆయన రోజు బండి కట్టించుకుని 2 గంటల సేపు పొలాల మధ్యగా తిరిగి ఇంటికి తిరిగి వస్తూ ఉండేవాడు. ఆ ప్రకారమే ఆయన ఒక రోజున సాయంకాలం తన బండివాడిని పిలిచి, శివ, బండి సిద్ధం చెయ్యి అన్నాడు. బండి తోలే శివుడు గుర్రాన్ని బండికి కట్టి ధనికుడిని అందులో ఎక్కించుకుని బయలుదేరాడు. 1 గంట సేపు వాళ్ళు హాయిగా పొలాల మధ్యగా తిరిగిన తర్వాత చీకటి పడ్డాన్ని గమనించిన శివుడు, బాబు, బండి వెనక్కి మళ్ళించేదా అని బండిలో ఉన్న యజమాని అడిగాడు. బండిలోంచి జవాబు రాలేదు. శివుడు బండి ఆపి వెంటనే తన యజమాని దగ్గరికి వెళ్ళి అతన్ని పరీక్షించి చూసి ఆయన చచ్చిపోయినట్టు తెలుసుకున్నాడు. ఇంటి యజమాని ఇలా ఆకస్మికంగా మరణం పాలయ్యేసరికి ఆయన భార్య, కూతుళ్ళు కూడా గగ్గోలెత్తేశారు. ఆయన ఆస్తిపాస్తులకి సంబంధించిన వివరాలు ఏమీ పాపం వాళ్ళకి తెలియవు. అంతకంటే కూడా దారుణమైన సంగతి ఏమిటి అంటే, ఆయన ఇనపెట్టెలో కొద్దిపాటి డబ్బే ఉంది. లోకమంతా అనుకునే దానిలో సహస్రాంశం కూడా అందులో కనిపించలేదు. ఈ పరిస్థితి చూసి ధనికుడి భార్య హతాశురాలు అయిపోయింది. ఆమెకి ఇప్పుడు ఏం చేయటానికి కూడా చెయ్యి కాలు ఆడలేదు. పెళ్ళిళ్ళు కావలసిన ఆడపిల్లలు 3 ఉన్నారు. బండి తోలే కుర్రవాడు శివుడు తప్ప మరొక మగదిక్కు అంటూ ఏదీ లేదు. అంచేత ఆమె వాడిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించుకోకుండా ప్రతిదానికి వాడిపైన ఆధారపడుతూ వచ్చింది. తన యజమాని ఉత్తర క్రియలు జరపడానికి గాను వాడు కూడా ఎంతో సహాయపడ్డాడు. కొద్ది రోజులు గడిచాక ఒక రాత్రి ఇంట్లో ఎవరో నడుస్తూ ఉన్నట్టు దబాదబామంటూ అడుగుల చప్పుడు వినపడింది. ధనికుడి భార్య అదిరిపడి నిద్రలేచింది. వంట ఇంట్లో పాత్ర సామాగ్రి ఎవరో గిరవాటు వేస్తూ ఉన్నట్లు చప్పుళ్ళు వినవచ్చాయి. తర్వాత తన భర్త వంట ఇంటి నుంచి పడగదిలోకి రావడం ఆమెకు కనిపించింది. ఆయన మంచాల మీద నుంచి పరుపులు ఇచ్చేశాడు. పెట్టెల మీద దబదబా బాదాడు. ఆ తర్వాత ఇంకొక గదిలోకి వెళ్ళిపోయాడు. ఈ విధంగా ఆయన ఇంట్లో ఉన్న గదులన్నీ తిరిగి సామాన్లు విసిరి పారేయడం లేదా విరిచేయడం, పగలగొట్టేయడం, ఇలా తెల్లవార్లు జరిగేదాకా ఇల్లంతా హోరెత్తించేశాడు. తెల్లవార్లు ఇంట్లో ఎవరికీ నిద్రలేదు సరికదా. ప్రాణాల్ని అరచేత పెట్టుకుని ఆ రాత్రి అంతా గడిపారు వాళ్ళు. ఉన్న కష్టాలకి తోడు ఇప్పుడు ఇల్లు దెయ్యాల కొంప అయిందని నలుగురికి తెలిసిపోయింది అంటే ఇక ఎవ్వరు వాళ్ళని ఖాతరు కూడా చెయ్యరు అని ధనికుడు భార్య చాలా భయపడింది. తెల్లవారగానే ఆమె శివుణ్ణి పిలిచి రాత్రి జరిగిందంతా వివరంగా చెప్పి, నాయనా, ఎవరితోనూ చెప్పుకోవడానికి కూడా లేదు. ప్రతి రాత్రి ఆయన దెయ్యమై వచ్చి ఇల్లు ఓ కొలిక్కి తెచ్చేటట్టు ఉంటే మేము ఎక్కడికన్నా పారిపోవలసిందే తప్ప ఈ ఇంట మాత్రం ఉండలేం. కాస్త ఈ అల్లరి తగ్గేదాకా నువ్వు మా ఆడవాళ్ళకి తోడుగా పడుకుంటే బాగుంటుంది అంది. దానితో శివుడు, బాబుగారు దెయ్యమయ్యారా? కోరికలనేవి తీరకుండా మిగిలిపోయిన వారు దెయ్యాలవుతారని అంటూ ఉంటారు. భయపడకండి, ఈ రాత్రి నేను మీకు తోడుంటాను అన్నాడు శివుడు. ఆ రాత్రి వాడు ఇంటి వాళ్ళ పడగదిలోనే ఒక మంచం కింద దాక్కుని ఉన్నాడు. ఆ రాత్రి దెయ్యం రానే వచ్చింది. అది మొదట వంటింట్లో ప్రారంభించి భయంకరమైన చప్పులు చేస్తూ వస్తువులు చిందరవందరగా చిమ్మేస్తూ ఇల్లంతా తెల్లవారేదాకా తిరిగింది. తెల్లవారేసరికి దెయ్యం ఆగడం కాస్త నిలిచిపోయాక ధనికుడి భార్య శివుడితో, చూసావు కదా నాయనా, ఈయన ప్రతి రాత్రి ఇలా చేస్తే మేమెలా బ్రతకడం? ఎవరినన్నా తోడు తెచ్చుకుందామా అంటే దెయ్యాల కొంప అని తెలిస్తే ఎవరు వస్తారు? ఈ దెయ్యం మాట బయట పొక్కితే ఊళ్ళో ఎవరు పొగటిపూట కూడా ఆవరణలో కూడా అడుగుపెట్టరు కదా సరి అంది. భయపడకండమ్మా, ఆయన గారు ఇలా చేయటానికి ఏదో కారణం ఉంటుంది. తెలుసుకునేందుకు గాను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ రాత్రికి మా ఇంటికి వెళ్ళి అక్కడే పడుకోండి. నన్ను ఒంటరిగా ఇక్కడ పడుకోనివ్వండి అన్నాడు శివుడు. ఆ రాత్రి వాడు తన యజమానురాల్ని, ఆవిడ కుమార్తెల్ని తన ఇంటికి పంపి చీకటి పడగానే తాను తన యజమాని ఇంట వంటగదిలోకి చేరాడు. రాత్రి 1 జాము గడిచాక దెయ్యం వచ్చి అరుగు మీద అలమారులోనూ పేర్చిన గిన్నెలన్నీ చిందరవందరగా చెమ్మసాగింది. దానితో దెయ్యం ఇది గమనించి వాడికేసి తిరిగి, నువ్వురా శివ, ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడిగింది. ఇప్పుడు నేను కూడా మీతో పాటేగా బాబుగారు అన్నాడు శివుడు. ఏమిటి, నువ్వు కూడా చచ్చిపోయావా? నాకు తెలియదే అంది దెయ్యం. తెలిసే వ్యవధి ఏది? నేను పోయింది మొన్నేగా అన్నాడు శివుడు. భేష్, ఇప్పుడు ఒకరికొకరం తోడుగా ఉన్నామన్నమాట. పడగదిలోకి పోయి అక్కడ అంతా చిందరవందరా చేద్దాం పదా అంది దెయ్యం. దానితో దెయ్యం తలుపు తీయకుండానే అవతలికి వెళ్ళిపోయింది. కానీ శివుడు మాత్రం తలుపు తెరిచి మళ్ళీ వెంటనే దెయ్యం చూడకుండా తలుపు మూసేసి అవతలికి వెళ్ళి దెయ్యంతో పాటు తాను కూడా
పడగదిలో ఉన్న వస్తువులన్నీ గిరవాట వేయసాగాడు. శివుడు మధ్యలో ఆగి ఏదో అనుమానం వచ్చినట్టు, అయితే బాబుగారు మీరు ఇలా ఎందుకు చేస్తూ ఉన్నట్టు అని అడిగాడు. ఏం చెప్పండిరా శివ, సామాన్ల కొట్టంలో 3 నాపరాళ్ల కింద 3 నిధులు పాతిపెట్టాను. ఒక కుండ నిండా బంగారం, ఒక కుండ నిండా వెండి, 3వ కుండ నిండా రత్నాలు పొదిగిన నగలు ఉన్నాయి. వాటి సంగతి నాకు తప్ప మరెవ్వరికీ తెలీదు. అంచేత బెంగపడిపోయి ఏం చెయ్యటానికి లేక ఇలా చేస్తూ ఉన్నాను అంది దెయ్యం. ఇలా చెప్పండి, నేను నా జీవితంలో దాచిన 100 వరహాల కోసమే అంత తపన పడుతూ ఉంటే అంత సొమ్ము గుప్తంగా దాచిన మీరెంత తపన పడాలి అన్నాడు శివుడు. నువ్వు కూడా డబ్బు పాతేశావా అంది శివుడితో దెయ్యం. అవును బాబుగారు, మన బండి ఉండే చోట మూలలో 100 వరహాల్ని పాతిపెట్టేశాను అని చెప్పాడు శివుడు. ఇల్లంతా అల్లకొల్లోలం చేస్తూ ఇద్దరు సామాన్ల గదిలోకి వచ్చాక, ఇక్కడేనా బాబుగారు మీరన్న నిధి దాచిపెట్టింది అని అడిగాడు శివుడు. అవునరా, ఇదిగో ఈ మూల నాపరాయి కింద బంగారం దాచాను, అదిగో ఆ మూల రాయి కింద వెండి దాచాను, ఈ నడి మధ్య రాయి కింద రత్నాభరణాల్ని దాచాను. ఇదంతా అయిన వాళ్ళకు కాకుండా పోతుందేమోనని నా బెంగ అంది దెయ్యం శివుడితో. దెయ్యం చూపిన నాపరాల్ని శివుడు బాగా గుర్తుపెట్టుకున్నాడు. తెల్లవారు వస్తూ ఉండగా దెయ్యం, శివ ఇక మనం ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి, పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అంది. మీరు వెళ్తూ ఉండండి బాబు, నేనొకసారి నా బండి ఉండే చోటికి పోయి నా 100 వరహాలు భద్రంగా ఉన్నది లేనిది చూసి పరిగెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను అన్నాడు. ఎవరైనా తవ్వుకుపోయారేమోనని నా బెంగ అన్నాడు దెయ్యంతో శివుడు. దెయ్యం శివుడి కోసం ఆగకుండా చీకట్లోపడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కూతుళ్ళు తిరిగి ఇంటికి చేరుకున్నారు. శివుడు వాళ్ళకి రాత్రి జరిగిందంతా చెప్పి వాళ్ళ ఎదుటనే పలుగుతో నాపరాళ్ళని తవ్వి ఎత్తాడు. దెయ్యం చెప్పినట్టే వాటి కింద బంగారం, వెండి నగలు దొరికాయి. ఇంకా బాబుగారి దెయ్యం మిమ్మల్ని బాధించదు, నాకు సెలవిప్పించండి అన్నాడు శివుడు యజమానురాలతో. అప్పుడే మమ్మల్ని వదిలేసి ఎలా వెళ్ళిపోతావు? 2-3 రాత్రులైనా ప్రశాంతంగా గడపకపోతే మా ప్రాణాలు ఎగిరిపోతాయి. 2 రోజులు మాకు తోడు పడుకో, తర్వాత సంగతి చూస్తాము అంది. శివుడు 2 రోజులు తోడు పడుకున్నాడు. దెయ్యం ఆ ఇంటి ఛాయలకు కూడా వచ్చినట్టు కనిపించలేదు. నువ్వు మాకు చేసిన మేలు ఎన్ని జన్మలకి తీరేదే కాదు, అందుచేత ఒక ఆలోచన చేశాను. నా 3 కూతుళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నేను ఒంటరిదాన్ని అయిపోతాను. అంచేత ఒకతనైనా నా వెంట ఉంచుకుందామని ఉంది. నా 3వ కూతురు అంటే నాకు ఎక్కువ ఇష్టం, అది నీకు ఈడు కూడాను. దాన్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను. ఇద్దరూ నా వెంటే ఉండండి, అందువల్ల నీకొచ్చిన నష్టం కూడా ఏం లేదు, నాకు లాభమే నీకు లాభమే అంది. మొదట శివుడి ఆలోచనకి నిర్ఘాంతపోయాడు. కానీ తన యజమాని ఆఖరి కూతురు అంటే అతడికి కూడా చాలా ఇష్టం. అంచేత శివుడు వెంటనే పెళ్లికి ఒప్పుకున్నాడు. ధనికుడి భార్య తన పెద్ద కూతుళ్ళిద్దరికీ మంచి సంబంధాలని చూసి కాపురానికి పంపించేసింది. తర్వాత శివుడు 3వ పిల్లని చేసుకుని ఆమెతో పాటు ఆ ఇంట్లోనే ఉండిపోయాడు. ఈ కథ నాతో పాటు మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటూ ఉన్నాను. కొత్తగా మీ ముందుకే వస్తూ ఉన్న మా ఛానల్కి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. మర్చిపోకుండా మా కథని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు కనుక ఇది మొదటిసారిగా మా ఉమా చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మరిన్ని మంచి చందమామ కథల గురించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజుకి కథ కంచికి మనం ఇంటికి మనం తిరిగి మరొక భాగంలో మరొక మంచి చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం.